గైస్, ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడబోతున్నాం. ఫైండ్ ఎల్ ఆఫ్ sin t మైనస్ కాస్ టీ హోల్ క్యూబ్ అయితే ఉంది. ఓకే, ఈ ప్రాబ్లమ్ని ఎలా చేద్దాం? సో ఎల్ ఆఫ్ sin t మైనస్ కాస్ టీ హోల్ క్యూబ్ అయితే ఉంది. మామూలుగా చేసేద్దాం. చూడండి, ఆన్సర్ గివెన్ ఇచ్చింది రాయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే లోపల ఉండేదాన్ని ఇక్కడ మనం చేంజ్ చేసుకుందాం. ఇక్కడ మనకు చూసినట్టయితే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అయితే ఫార్ములా అప్లై చేయొచ్చు. మనకు తెలిసి ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ 3a² బి ప్లస్ 3ab² ఫార్ములా. ఓకే, సో ఏ వచ్చేసింది, బి వచ్చేసింది. ఇంకా అప్లై చేసేద్దాం ఇక్కడ. సో ఎల్ ఆఫ్ ఇక్కడే చేసేస్తాం ఇలాగే. సో సైన్ క్యూబ్ టీ, యాక్చువల్ sin t హోల్ క్యూబ్ అవుతుంది. 3ని ఈ విధంగా రాసుకుందాం. ఇక్కడ sin క్యూబ్ టీగా రాసుకుందాం, అంతేం లేదు. సో మైనస్ నెక్స్ట్ మనకు మైనస్ బీ క్యూబ్ అంటే ఇక్కడ కాస్ క్యూబ్ టీ మైనస్ 3a² అంటే ఇక్కడ మనకు sin² t ఇంటూ బి అంటే కాస్ టీ ప్లస్ 3ab² అంటే 3a అంటే sin t, b² అంటే cos² t. ఈ విధంగా అయిపోయింది. ఓకే, ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకు తెలిసి ఇక్కడ మనకు సింపుల్గా ఫార్ములా యూజ్ చేద్దాం. ఓకే, సో కాజు స్క్వేర్ తీటా ప్లస్ sin² తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ మనకు sin² తీటా అంటే 1 మైనస్ cos² తీటా అప్లై చేద్దాం. సో 1 మైనస్ cos² t అయితే అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ cos² t ఉంది కాబట్టి ఇక్కడ 1 మైనస్ sin² t అయితే అయిపోతుంది. ఇదే. ఓకే, ఈ విధంగా అప్లై చేసుకున్నట్టయితే మనకు చూసుకొని ఇది ఇంక ఇక్కడ -3తో అయితే ఇంటూ చేసేద్దాము. ఇక్కడ -3తో ఒకటే కాదు, cos t కూడా ఇంటూలో ఉంది ఇక్కడ. ఓకే, సో టోటల్గా -3 cos t అయితే ఇంటూలో ఉంది. రెండింటికి ఇంటూ చేయండి. ఓకే, ఇక్కడ చూసినట్టయితే 3 sin t అయితే ఇంటూలో ఉంది. రెండింటికి ఇంటూ చేద్దాం ఏంటి ఇది. అలాగే ఇంకా సో sin క్యూబ్ t మైనస్ cos³ t ఇక్కడ -3 cos t ఇంటూ 1 అంటే ఇక్కడ -3 cos t. ఓకే, నెక్స్ట్ మైనస్ ఉంటే మైనస్ ప్లస్ 3 cos t ఇంటూ cos² t అంటే ఏమవుతుంది 3. ఓకే, cos t ఇంటూ cos² t అంటే cos³ t. ఓకేనా, సో ప్లస్ మరి 3 sin t ఇంటూ 1 అంటే 3 sin t ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 sin t ఇంటూ sin² t అంటే ఇంకా 3 sin³ t అయితే అవుతుంది అనమాట. ఇది ఇంకా చూడండి, ఇక్కడ sin³ t ఉంది, ఇక్కడ -3 sin³ t అయితే ఉంది, ఇక్కడ -3 ఉంది ఇక్కడ sin³ tలు, ఇక్కడ మనకు +1 ఉన్నట్టు ఇక్కడ sin³ t. ఓకే, సో -3 + 1 అంటే ఏమవుతుంది -2 అవుతుంది. సో -2 sin³ t. నెక్స్ట్ ఇక్కడ -cos³ t ఇంకా +3 cos³ t ఉంది. ఏమవుతుంది మైనస్ ప్లస్ అంటే ఇక్కడ మనకు ఏమవుతుంది +3 ఉంది. సో 3 - 1 అంటే 2 అవుతుంది. సో 2 cos³ t. ఓకే, ఇంకా మిగతావి ఏవి మిగిలినాయి రాయండి. ఇక్కడ -3 cos t ప్లస్ 3 sin t ఈ విధంగా రాయడం జరిగింది. మనకు తెలుసు ఇంకా మామూలుగా cos³ t ఫార్ములా తెలిసి వేసేస్తావు. ఇక్కడ ఏం చేయలేవు నువ్వు అంతకన్నా. ఓకేనా, సో cos³ t ఫార్ములా తెలుసు, sin³ t ఫార్ములా తెలుసు, అవి రెండు వేసేసుకుంటావు. ఓకే, సో డైరెక్ట్ అప్లై చేసేస్తాం చూడండి. ఇది ఈ విధంగా అయిపోతుంది. సో 3 sin t మైనస్ sin 3t డివైడెడ్ బై 4 ఇక్కడ cos 3t ప్లస్ 3 cos t డివైడెడ్ బై 4. ఇది ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 1 ఇక్కడ డివైడెడ్ బై 4 ఉందిలేండి ఫార్ములా పరంగా. సో 2 1 is 2 2 జర్, ఇక్కడ 2 1 is 2 2 జర్. ఓకే, ఇది. సో ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా అదేవిధంగా స్ప్లిట్ కూడా చేసేసేయండి. ఇంకా స్ప్లిట్ చేసేయండి. 2 దేని ఇక్కడ -3/2 sin t, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నెక్స్ట్ 1/2 అంటే ఇక్కడ మనకు sin 3t డివైడెడ్ బై 2. నెక్స్ట్ ఇక్కడ కూడా స్ప్లిట్ చేసేయండి. ఇక్కడ ప్లస్ cos 3t డివైడెడ్ బై 2 నెక్స్ట్ ప్లస్ 3/2 cos t ఇంకా -3 cos t ప్లస్ 3 sin t. ఇక్కడ cos t ఉంది, ఇక్కడ cos t ఉంది, కామన్ తీయచ్చు. sin t ఇక్కడ sin t ఉంది, కామన్ తీయచ్చు. చూడండి, ఇక్కడ sin t కామన్ తీసినట్టయితే -3/2 ప్లస్ 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ sin 3t డివైడెడ్ బై 2 ప్లస్ cos 3t డివైడెడ్ బై 2 అలాగే పెట్టేస్తాం. నెక్స్ట్ ఇక్కడ cos అయితే కామన్ తీయచ్చు, ప్లస్ cos కామన్ తీసినట్టయితే సో 3/2 -3. ఇక్కడ తీయండి, ఇక్కడ LCM తీయండి. ఇక్కడ కూడా LCM తీసి సాల్వ్ చేసినట్టయితే ఇక్కడ 3/2 sin t అవుతుంది ప్లస్ 1/2 sin 3t ప్లస్ 1/2 cos 3t మైనస్ ఇక్కడ కూడా LCM తీసి సాల్వ్ చేసినట్టయితే -3/2 cos t అయితే అయిపోతుంది. కింద చూసినట్టయితే టోటల్గా 2 2 2 ఉంది కాబట్టి అన్ని చోట్ల ఉంది కాబట్టి ఇంకా 1/2 అనేది కామన్ తీయచ్చు. సో ఎల్ ఆఫ్ 3 sin t ప్లస్ sin 3t ప్లస్ cos 3t మైనస్
3 cos t అయితే ఉంది ఇది. సో ఎల్ దీని దాని అప్లై చేసేసేయండి, కాన్స్టెంట్ ఏమైనా ఉన్నా బయట పెట్టేసేయండి. ఇక్కడ 1/2 అనేది టోటల్గా ఇంటూ ఉంది, జాగ్రత్త. సో 1/2 ఇంటూ, సో ఇక్కడ మనకు దీనికి అప్లై చేసినట్టయితే 3 కాన్స్టెంట్ బయట పెట్టే ఎల్ ఆఫ్ sin t ప్లస్ ఎల్ ఆఫ్ sin 3t ప్లస్ ఎల్ ఆఫ్ cos 3t మైనస్ 3 కాన్స్టెంట్ బయట పెట్టేసా. సో ఎల్ ఆఫ్ cos t మనకి ఎల్ ఆఫ్ sin t అంటే తెలుసు 1/p² + 1² ప్లస్ ఎల్ ఆఫ్ sin 3t అంటే 3/p² + 3² ప్లస్ అదేవిధంగా ఎల్ ఆఫ్ cos 3t అంటే p/p² + 3². నెక్స్ట్ ఇక్కడ -3 ఇంటూ ఎల్ ఆఫ్ cos అంటే p/p² + 1². నీట్గా సాల్వ్ చేసుకోండి. ఇంకా సో 3/p² + 1 ప్లస్ 3/p² + 9 ప్లస్ p/p² + 9 మైనస్ 3p/p² + 1. అది ఇక్కడ కింద p² + 1 కింద p² + 1 ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎల్సిఎం తీసినట్టయితే సో 3 - 3p అవుతుంది ఇక్కడ పైన. నెక్స్ట్ ప్లస్ మళ్ళీ p² + 9ని ఇక్కడ మనము ఎల్సిఎం తీసినట్టయితే 3 + p అయితే అయిపోతుంది. ఇక్కడ టోటల్ 1/2 అనేది ఇంటూలో ఉంది, చాలా జాగ్రత్త. మీరు కావాల్సింటే ఇంకా మీరు దీన్ని చేస్తారంటే చేసుకోండి. ఇక్కడ పైన 3 కామన్ తీయచ్చు, సో 1 - p అవుతుంది ఆ విధంగా. నెక్స్ట్ 1/2 ఇంటూ చేసుకుంటారంటే ఇంటూ చేసుకోండి, చాలు అంతే. ఇదే ఇంకా ఒకసారి బాక్స్లో పెట్టేసండి దీని వాల్యూ ఇది అనేసి, అంతే.